Shut up and sit down. ఇన్స్పైర్ మన ప్రాజెక్ట్స్ ను ఏ విధంగా అప్లోడ్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం ఇక్కడ ఇన్స్పైర్ యాప్ అనేది మనకు అందుబాటులో ఉంది. మనకు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ఆధారంగా మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావండి. లాగిన్ అయిన వెంటనే మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. నామినేషన్స్, నామినీ స్టూడెంట్స్, అలాగే వ్యూ నామినీ స్టూడెంట్స్, రివైజ్డ్ ఎగ్జామ్, ఇలా మనకు అన్ని నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మనకు కావాల్సింది నామినేట్ స్టూడెంట్స్. అందులో ఓపెన్ చేసినామంటే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి క్లియర్ గా మనం చదివి. అలాగే ఇందులో మనం ఎంటర్ చేయాల్సింది హౌ మెనీ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఐడియా కాంపిటీషన్. ఇందులో మీరు ఎంతమందిని పార్టిసిపేట్ చేస్తున్నారు, మాక్సిమం 5 మెంబర్స్. నేనైతే 1 ఎంటర్ చేసి నెక్స్ట్ లోకి వెళ్ళాను. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అండర్స్టాండ్ ఓకే చేసి సేవ్ చేసేయండి. తర్వాత యాడ్ స్టూడెంట్స్ దగ్గర మనకు ఇలాగ 5 కనిపిస్తాయి. ఇందులో మనం మాక్సిమం 5 వరకు అప్లోడ్ చేయొచ్చు. నేనైతే 1 అప్లోడ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ గా. ఇందులో ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో ఉంటుంది, అది అప్లోడ్ చేసేయండి. తర్వాత స్టూడెంట్ నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినట్లయితే ఒక 100% ఐడియా మీకు వస్తుంది. ఇది జెన్యున్ గా నేను చేసినటువంటి వీడియో. మా స్కూల్ ప్రాజెక్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసారా, ఫోటో అప్లోడ్ చేశాను. స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ ఎంటర్ చేశాం. తర్వాత మదర్ నేమ్. ఇక్కడ గమనించండి, రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నాయి. రెడ్ స్టార్ మార్క్స్ నింపితే సరిపోతుంది, మిగిలినవి అయితే విడిచిపెట్టేవచ్చు. కాబట్టి రెడ్ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో మాత్రం వాటికి మాత్రం విడిచిపెట్టకుండా మనం ఫిలప్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చూజ్ చేస్తున్నాను. క్యాలెండర్ ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది చూజ్ చేసేయండి. ఇవన్నీ చూజ్ చేసిన వెంటనే కింద ఉన్నటువంటి క్యాన్సిల్ ఓకే దగ్గర ఓకే పైన క్లిక్ చేస్తే మనకు ఆ డేట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత చూసారా, ఆధార్ నంబర్ అంటుంది. ఆధార్ నంబర్ అనేది స్టార్ మార్క్ లేదు కాబట్టి నేనైతే ఎంటర్ చేయడం లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దగ్గర ఓకే చేస్తారు నో ఉంటుంది, అది ఏదైతే అది చూజ్ చేయండి. తర్వాత కాంటాక్ట్ నంబర్, పేరెంట్ యొక్క కాంటాక్ట్ నంబర్ మీరు ఇక్కడ ఇచ్చేయండి, లేదంటే టీచర్ కాంటాక్ట్ నంబర్ అయినా మనం ఇచ్చేవచ్చు. ఈమెయిల్ ఐడి అక్కడ సార్ ఆఫ్ ద స్టూడెంట్స్ నామినేటెడ్, స్టూడెంట్స్ యొక్క ఈమెయిల్ అడుగుతుంది కాబట్టి నేను విడిచిపెట్టేశాను. క్లాస్ ఎంటర్ చేయండి, కేటగిరీ ఎంటర్ చేయండి. తర్వాత ఐడియా ఆర్ ఇన్నోవేషన్, ఇక్కడ ఐడియా తాలూకు ఏదైతే ఆ ఐడియా ఇన్నోవేషన్ టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ టైటిల్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఈ టైటిల్ అనేది కంపల్సరీగా ఇంగ్లీష్ లోనే ఉండాలి. ప్లీజ్ టైప్ ద టైటిల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. కాబట్టి టైటిల్ అల్లప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీదైతే ఆ ఐడియా ఉందో ఆ ఐడియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. టైటిల్ ఎంటర్ చేసిన వెంటనే దాని కింద చూసారా, బ్రీఫ్ రైటప్ ఆన్ ద ఐడియా ఆర్ ఇన్నోవేషన్. ఆ బ్రీఫ్ నోట్ అయితే కంపల్సరీగా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. 3000 క్యారెక్టర్స్ అంటున్నాడు కాబట్టి నియర్లీ ఒక స్టాంజా లాంటిది, ఒక 1 పారా గానీ ఒక చిన్న ఐడియా, బ్రీఫ్ ఐడియా అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా ఈ విధంగా ఎంటర్ చేయాలి. కాపీ పేస్ట్ కూడా ఉంది కాబట్టి రెడీగా మనం ఉంచుకుంటే దాన్ని కాపీ పేస్ట్ ఇక్కడ చేసేవచ్చు. ఆ విధంగా మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత గైడ్ టీచర్ నేమ్, గైడ్ టీచర్ ఏ టీచర్ అయితే గైడ్ చేస్తున్నారో ఆ టీచర్ నేమ్ ఎంటర్ చేసేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూసారా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, మనం ఏదైతే నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఎంటర్ చేసేటప్పుడు కింద మనకు ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి చూసారా. సో ఇందులోనే మాత్రమే తప్పనిసరిగా మనం చూజ్ చేసుకోవాలి, ఎంటర్ చేయడానికి అయితే అవ్వదు. కాబట్టి మనం ఏ విధంగా మనం టైప్ చేస్తే కింద మనకు కనిపిస్తుందో అన్ని రకాలుగా మనం ప్రయత్నించి చూజ్ చేయండి. కింద ఏదైతే మనం చూసారు గ్రామీణ వికాస్ ఎంటర్ చేశాను, ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా కిందని వస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఈ విధంగా వచ్చిన వెంటనే దాన్ని చూజ్ చేస్తే మనకు సరిపోతుంది. తర్వాత బ్యాంక్ డిస్ట్రిక్ట్, ఆ బ్యాంక్ ఏ జిల్లాలో ఉంది ఆ జిల్లా అనేది చూజ్ చేసేయండి. తర్వాత నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద బ్యాంక్, ఆ బ్యాంక్ ఏ ఊర్లో ఉంది, అలాగే అడ్రస్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేనైతే విలేజ్, అలాగే మండల్, ఆ పిన్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఆ విధంగా నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద బ్యాంక్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేయాలి. లేదంటే పాస్బుక్ పైన కూడా మనకు అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ అనేది ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద బ్యాంక్ లో ఇక్కడ మనం టైప్ చేసేవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద బ్యాంక్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది.
ఇది వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ విధంగా ప్రాజెక్ట్ అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాలనేది మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తర్వాత అకౌంట్ నెంబర్ వచ్చేసరికి నేను ఎంటర్ చేయడం జరిగింది. అకౌంట్ నెంబర్ రిపీట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మళ్ళీ అకౌంట్ హోల్డర్ నేమ్ ఆటోమేటిక్ గా మనకు ఇక్కడ ఎనేబుల్ ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ చేసాం కాబట్టి తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కూడా ఫస్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత రిపీట్ మళ్ళీ 2 times అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఐఎఫ్సి కోడ్ ఆఫ్ ద బ్యాంక్, అలాగే రిపీట్ ఐఎఫ్సి కోడ్ ఆఫ్ ద బ్యాంక్ ఎంటర్ చేసేయండి. ఐఎఫ్సి కోడ్ తర్వాత పాస్బుక్ ఇమేజ్ అంటారు చూసారా. పాస్బుక్ ఖచ్చితంగా మనం మొబైల్ రెడీగా ఉంచుకోవాలి. ఇది మాత్రం మాక్సిమం 2 MB కంటే 2 MB లోపే ఉండాలి. కాబట్టి 2 MB లోపే ఉండే విధంగా మనం సెర్చ్ చేసుకోండి. ఈ విధంగా అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కూడా. మనం ఏదైతే ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చి ఉంటామో ఆ నేమ్ అనేది మనకి ఎనేబుల్ గా ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత అప్లోడ్ ఐడియా ఆర్ సినాప్సిస్ సంబంధించి సో దీన్ని లాంగ్వేజ్ అనేది చూజ్ చేయండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత PDF ఫార్మాట్ లో కానీ వర్డ్ ఫార్మాట్ లో కానీ రెడీగా ఉంచుకొని అప్లోడ్ చేసేవచ్చు. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క ఒక ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. చూసారా పైన అది అప్లోడ్ ప్రాజెక్ట్ సినాప్సిస్ లో MP3 కానీ PDF కానీ వర్డ్ ఫార్మాట్ కానీ మనం ఉంచుకొని అది ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అక్కడ నేను ఈ PDF లో అప్లోడ్ చేయడం జరిగింది. కిందనైతే ఆ ఫోటో అడుగుతుంది కాబట్టి అప్లోడ్ ఐడియా ఇన్వేషన్ ఫోటో అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఏదైనా సరే 2 MB లోపే ఉండాలి. కాబట్టి ఆ విధంగా రెడీగా ఉంచుకోండి ఫొటోస్ అన్ని కూడా. తర్వాత అప్లోడ్ ఐడియా ఆర్ ఇన్వేషన్ వీడియో ఆర్ ఆడియో. మనం ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఒక వీడియో అయినా అప్లోడ్ చేయవచ్చు, లేదంటే ఆడియో అయినా అప్లోడ్ చేయొచ్చు. నేనైతే ఆడియో అయినా రెడీగా ఉంచుకున్నాను. రికార్డ్ చేసి సింపుల్ కాబట్టి రికార్డ్ చేసేసి రెడీగా ఉంచుకుంటే అది అప్లోడ్ అయిపోయింది. చూసారా ఇక్కడ అప్లోడ్ MP3 కనిపిస్తుంది. సో ఈ విధంగా నేను కింద ఉన్నటువంటి సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను. ఇవన్నీ మనకు అయిపోయినట్టే. సో ఇందులో మనకు ఫోటో ఒకటి ఉండాలి, MP3 ఉండాలి, అలాగే ఈ తాలూకా ప్రాజెక్ట్ యొక్క సినాప్సిస్ అనేది ఉండాలి. PDF లో రెడీగా ఉంచుకొని ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసేసి సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా సేవ్ సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. అలాగే మన 5 photos లో ఒక ఫోటో ఫిల్ అయిపోయింది. సో ఇంకా మిగిలిన 4 కూడా ఫిల్అప్ చేసి ఫార్వర్డ్ చేయొచ్చు. లేదు అంటే నేను మా స్కూల్ అయితే ఒకటే ఎంటర్ చేసి ఫార్వర్డ్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఫార్వర్డ్ అవుతుంది. ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. ఫార్వర్డ్ చేస్తేనే ఈ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో ఫార్వర్డ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫార్వర్డ్ అప్లికేషన్ లో బ్రీఫ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ సెలక్షన్ క్రైటీరియా, ఏ విధంగా సెలక్షన్ చేస్తే బాగుంటుంది అని అడుగుతుంది. కాబట్టి అక్కడ ఏదో ఒక మీ ఐడియా ఏదైతే ఉంటుందో ఆ ఐడియా ఎంటర్ చేసేయండి. నేనైతే యూపీ స్కూల్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎందుకంటే యూపీ స్కూల్స్ అనేవి ప్రిఫర్ చేయట్లేదు, ఓన్లీ హై స్కూల్స్ జడ్పీ అటువంటి వాటి మాత్రం చూస్ చేస్తున్నారు. కాబట్టి నేనైతే ఆ విధంగా నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ప్రొవైడ్ ఛాన్సెస్ టు యూపీ స్కూల్స్ అని ఇక్కడ నేను రాయడం జరిగింది. అలాగే డీటెయిల్స్ ఎంటర్డ్ బై, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరి ద్వారా ఎంటర్ చేశారు. నేమ్ అంటే ఒక టీచర్ ఏదైతే మనం ద్వారా చేస్తాం కాబట్టి అక్కడ ఆ టీచర్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. డిజిగ్నేషన్ తీసుకోండి, డిజిగ్నేషన్ ఎంటర్ చేసేయండి. తర్వాత ఆ టీచర్ యొక్క ఫోన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఐడియా బాక్స్ అవైలబుల్ ఇన్ ద స్కూల్, ఆ ఐడియా బాక్స్ ఉందా లేదా నేనైతే నో తీసుకొని ఇక్కడ టిక్ మార్క్ చేసి కింద ఫార్వర్డ్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు గెట్ అక్నాలజ్మెంట్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డెడ్, అప్లికేషన్ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ కూడా జనరేట్ అయిపోయింది. ఈ విధంగా ఇది కంప్లీట్ గా వస్తేనే మనం చేసిన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా సబ్మిట్ అవుతుంది, లేదా అంటే మధ్యలో అయిపోతుంది. కాబట్టి ఇంతవరకు కూడా చేయవలసి ఉంటుంది. మరి ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేయండి.